మాటగా ధ్యానం చేసుకుని ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ తన తల్లిని చూసి, ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తన తల్లి తన శిష్యుడైనటువంటి యోహాను వైపు చూసి, ఇదిగో నీ తల్లి అని యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించినట్లు, మరలా తన తల్లి వైపు చూస్తూ ఇదిగో నీ కుమారుడు అని ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి ఉద్దేశంతో నీ మాట పలికిందంటే, ఇక శరీరధారిగా నేను జీవించేటటువంటి సమయం అయిపోయింది, నా తల్లి బాధ్యతను ఒక వ్యక్తికి నేను అప్పగించాలి అని ఎవరికి అప్పగించిందంటే తన 12 మంది శిష్యుల్లో శిష్యుడైనటువంటి యోహానుకు ఆ బాధ్యతను అప్పగించాడు. 12 మంది శిష్యులు గెత్సెమనే తోటలో వాళ్ళందరూ ఉన్నప్పుడు, అధికారులందరూ వారి యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు, మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు, వీళ్ళని వదిలేయండి అని ఒక మాట అనగానే, సరే అనగానే అందరూ పారిపోయారు. కానీ ఈ శిష్యుడు మాత్రం ఆ శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. తన తల్లి బాధ్యతను తనకు అప్పగించాడు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియకు ఇంకా కుమారులు ఉన్నారు, 4 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యాకోబు, యేసోబు, సీమోను, యోధ అనేటటువంటి 4 సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తు ఒకవేళ చనిపోయినా ఇంకా ఆమెను చూసుకోవడానికి 4 కొడుకులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. అయినా సరే ఆత్మ సంబంధంగా తనకు ఎంతో ప్రేమించేటటువంటి తన శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పగించింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కలువరి శిలువలో ఆయన, మనం ఈ రోజుల్లో ఉరిశిక్ష వేసేటటువంటి వ్యక్తికి నీ చివరి కోరిక ఏందని అడుగుతారు అధికారులు. ఏదైతే కోరుకుంటారో అది సాధ్యమైనంత వరకు తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆశతోటి ఆయన చనిపోతే బాగుంటుందని చివరి కోరిక ఏందని అడుగుతారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో వేలాడుతూ 7 కోరికలు కోరుకున్నాడు. ఏంటిదంటే, మొదటగా తండ్రిని ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే, నన్ను హింసించే వాళ్ళని క్షమించు ప్రభు అని చెప్పి తన కోసం తాను కోరుకోలేదు. రెండవది ఏంటంటే, తన శిష్యుడితో పలికిండు, తనకు రక్షణ అనుగ్రహించాడు. చనిపోయేటటువంటి ఆ శిలువలో ఆ చివరి సమయంలో కూడా ఒక ఆత్మను కూడా ఆయన దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళాలని ఆశ. తర్వాత తన తల్లి బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. ఆ తర్వాత తనలో ఉన్న బాధనంతా వ్యక్తం చేస్తూ ఆయన పలికిండు,